కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ మూర్తిని కొన్ని సెకండ్ల పాటు దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చుకుని ఆ స్వామిని దర్శించుకుంటారు. ఆ మూర్తిని కొన్ని సెకండ్లు దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చుకుని ఆ స్వామిని దర్శించుకుంటారు. తిరుమలలో ప్రతి అడుగు ఒక చరిత్ర. స్వామి దేవాలయంలో ప్రతి అడుగు వెనుక విశిష్టత. స్వామి అర్చితామూర్తి రూపంలో ఎన్నో కథలు, గాథలు, విశేషాలు, వింతలు ఉన్నాయి. శ్రీవారి గెడ్డం కింద నిత్యం పచ్చకర్పూరంతో అలంకరిస్తారు. కారణం తెలుసా? ఎందుకు పచ్చకర్పూరంతో అలంకరిస్తారో దాని ఆంతర్యమేమిటో చూద్దాం. శ్రీవారి భక్తుల్లో అగ్రగణ్యుడు అనంతయ్య, అంటే అనంతాళ్వార్. శ్రీవారికి సేవ చేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతాళ్వార్. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. ఈయన ప్రతిరోజు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒకరోజు పూలతోటను పెంచాలని అనుకుంటాడు. పూలతోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తర్వాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును తవ్వాలని అనుకుని మొదలు పెడతాడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలిద్దరూ కలిసి చెరువును తవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య నిండు చూలాలు. అతను గడ్డపారతో మట్టిని తవ్విస్తే ఆమె గంపలోకెత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగం చూసిన వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాల బాలుడి రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు. దానికి అనంతాళ్వారు ఒప్పుకోడు. కానీ అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టను తీసుకెళ్ళిస్తే బాలుడు దూరంగా పోసొచ్చేసేవాడు. ఆమె మట్టి తట్టను తీసుకెళ్లి తొందరగా రావడం గ్రహించిన అనంతాళ్వార్లు భార్యను ప్రశ్నిస్తే ఆమెకు బాలుడు సహాయం చేస్తాడని చెప్తుంది. దీంతో అతడికి కోపం వస్తుంది. కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. అది ఆ బాలుడి గెడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్లి కనపడకుండా మాయమైపోతారు. అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయి అనంతాళ్వారికి చెప్తారు. కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చర్యపోయి తమకు సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి అని గ్రహించి కన్నీళ్లతో మన్నించమని కోరి పాదాలపై పడతాడు. గాయం వల్ల కలిగే బాధ నుండి ఉపశమనం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటి నుండి రోజు చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెడతారు. అప్పటి నుండే శ్రీవారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం రాయడం ఆచారం. శ్రీవారిని గాయపరిచిన గుణపాన్ని ఇప్పటికీ మనం మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడొచ్చు. అదండి స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం కథ. ఈసారి స్వామిని దర్శించుకున్నప్పుడు ఒకసారి ఈ కథను గుర్తు చేసుకోండి. స్వామివారికి తన భక్తుల గాథను తలుచుకుంటే మరింత సంతోషించి మీకు సులభంగా ప్రసన్నుడవుతాడు.